బీసీ రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో జరిగినటువంటి విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. అలాగే తాజా రాజకీయ పరిస్థితుల మీద ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, సుప్రీంకోర్టు కేసుకు సంబంధించి హైకోర్టులోనే తేల్చుకోమన్నది, ఆ తీర్పును మీరు ఎలా చూస్తారు? ఆ తీర్పు ఊహించిందే. ఇప్పుడు హైకోర్టులో ఉండగా ఎవరో సుప్రీంకోర్టు పోయిండు, అది ఎందుకు పోయిండో సెలవులు ఉన్నో ఏదో పోయినట్టు ఏదో వాళ్ళు చెప్తున్నారు. కానీ నేను అనేది ఏంటంటే అది ఊహించినటువంటి ఒక తీర్పు. మీరు హైకోర్టులో పెండింగ్ ఉండగా మీరు ఎందుకు ఇక్కడ వస్తారని చెప్పేసి ఏ సామాన్య అడ్వకేట్ చెప్తాడు, ఏ సామాన్య మనిషిని చెప్తాడు. ఎందుకంటే అదే అంశంలో హైకోర్టులో పెండింగ్ ఉండగా సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కాదు. కానీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీరు ఎట్లుందంటే అది ఏదో పెద్ద సాధించడానికి యుద్ధానికి పోయినట్టు, అక్కడో పెద్ద సాధించి వచ్చినట్టు, ఏదో పెద్ద వాళ్ళు చేయబట్టే ఇది తీర్పు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. ఇది పొరపాటు. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే, మీరు అంత పెద్ద మునగాళ్ళు అయితే రేపు హైకోర్టులో మీరు ఆ వాదన వినిపించి బీసీలకు న్యాయం చేయండి, అది బీజేపీ కోరుతా ఉంది. ఇంకొకటి, బీజేపీ పని అయిపోయింది, ఎక్కడ బీజేపీ ఉందని చెప్పి మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ నేత హరీష్ రావు అంటున్నారు. బీజేపీ నిజంగానే లేదా? ఆయన పార్లమెంట్ ఎలక్షన్ మర్చిపోయినట్టుంది, కొద్దిగా గుర్తు చేయాలి. వీళ్ళకు అధికారం లేక పొలిటికల్ ఎమెన్షియా వచ్చింది, వాళ్ళకు మర్చిపోతున్నారు. వాళ్ళు పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళు గెలిచారు లోక్సభలో చెప్పండి. ఇటువంటి అహంకార పూర్తిగా మాట్లాడే ఈరోజు ప్రజలు బీఆర్ఎస్ని తిరస్కరించారు. రేపు రాబోయే ఎన్నికలు చూడండి, బీఆర్ఎస్కు గల్లంత అవుతాయి, బీఆర్ఎస్ గతివతి ఉండదు. ఇప్పుడే మీ కుటుంబాలు కొట్లాడుకొని ఎట్లా పంచుకోవాలి డబ్బులు, ఈ అవినీతి డబ్బులు పంచుకోవాలని అర్థం కాక మీరు తక్కువమైన ప్రజలు చూడట్లేదా? మీరు ఎంత సంపాదించారు, ఎంతమంది దోచుకున్నారు, ఎంత కొట్లాడుకుంటున్నారు అనేది. సో కాబట్టి బీఆర్ఎస్ అంతమైంది, అది విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, కేవలం బీజేపీ అంటే ఉత్తర తెలంగాణ పార్టీ, ఆ ఉత్తర తెలంగాణలో కూడా బీజేపీకి సారి భంగపాటు తప్పదు అనే విధంగా కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. బీజేపీకి ఎక్కడ కూడా సీట్లు రానివ్వమని కూడా కొంత ఛాలెంజ్ చేస్తున్నారు. వాళ్ళు ఛాలెంజ్ చేస్తే వాళ్ళు ఎవరైనా ఛాలెంజ్ చేయడానికి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. వాళ్ళు ప్రజలను ఛాలెంజ్ చేసినట్టు అనిపిస్తుంది. ఈరోజు నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ ఇవన్నీ కాదు, మొత్తం తెలంగాణలో బీజేపీ గాలి వేస్తుంది. బీజేపీకు ప్రజలు ఆదరణ చేస్తారు, ప్రజలు మాతో ఉన్నారు, బీజేపీని గెలిపిస్తారు. ఉత్తర తెలంగాణ కానీ దక్షిణ తెలంగాణ కానీ పూర్తి తెలంగాణలో బీజేపీ హవా ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు? పార్టీ కొంత వెనకబడి ఉందనే చర్చ జరుగుతుంది, అటువంటిది ఏమన్నా ఉందా? బీజేపీ ఈ రేస్లో కూడా వెనక ఉందని అనుకోవచ్చా? మేము రేస్లో వెనక ఉన్నాయి, మేమే ముందున్నాం, వాళ్ళు వెనకున్నారు. కాకపోతే వాళ్ళు ఏదో మా క్యాండిడేట్లు అవి చెప్పుకుని పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ మాకు ప్రొసీజర్ ప్రకారం మా పార్టీలో ఒక అభిప్రాయ సేకరణ ఉంటుంది. రేపు ధర్మారావు గారు, రాములు గారు ఎంపీ గారు, అదేవిధంగా కోమల ఆంజనేయ గారు కరీంనగర్ అడ్వకేటు, ఈ ముగ్గురు ఒక అభిప్రాయ సేకరణ కమిటీ వాళ్ళ ముందు అభిప్రాయం తీసుకున్న తర్వాత వాళ్ళు రేపు ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ మాకు పంపిస్తారు. అది ఎలక్షన్స్ కమిటీ పోయిన తర్వాత అక్కడి నుంచి మేము క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తాం. ఇప్పటికే మాకు అక్కడ పాయల్ శంకర్ గారు, రఘునందన్ రావు గారు, రామచాయుడు గారు, గౌతమ్ గారు, బంగారు శృతి గారు, వీళ్ళందరూ ఒక కమిటీగా ఆల్రెడీ పని చేస్తూ ఉన్నారు, బూత్ స్థాయిలో పని చేస్తూ ఉన్నారు. మా కార్యకర్తలు ఇంటిని తిరుగుతూ ఉన్నారు. అంతేగానే మేము పబ్లిసిటీ చేసుకుంటే కానీ అక్కడ మొత్తం తిరుగుతాం. మిగతా వాళ్ళు ఏంటంటే పేపర్ టైగర్లు, మేము మాత్రం ప్రజల్లో టైగర్లు. కానీ బై ఎలక్షన్స్ అంటేనే ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను తీసుకొస్తుంటారు, ఇతర పార్టీ స్ట్రాంగ్ అభ్యర్థులు పెట్టి, అటువంటిది ఏమన్నా ఈసారి ఉండబోతుందా? బీజేపీ గతంలో కూడా చూసాం బై ఎలక్షన్లో. ఇప్పుడు క్యాండిడేట్లు ఎవరు ఉంటారు, ఎట్లా ఉంటారు, ఏంది అనేది మనం ఒక ఎలక్షన్ కమిటీ డిసైడ్ చేస్తుంది. అది దాని మీద నేను ఒక ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా నేను మాట్లాడకూడదు. కాకపోతే మేము డెఫినెట్గా గెలిచే గుర్రాన్ని పెడతాం, గెలుస్తామని చెప్పి పూర్తిగా మాకు. గతం కంటే భిన్నంగా రామచంద్రరావు మీద ప్రజాప్రతినిధులు అందరూ ఒకేసారి దాడి చేస్తున్నారు, రామచంద్రరావు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇదంతా కూడా పార్టీలో చీలికలు అంటున్నారు. అటువంటి పార్టీలో జరుగుతున్నాయా? అది ఎప్పుడు ఎవరో నాకే తెలియదు, కానీ అది పార్టీకి తీరని అన్యాయం చేస్తున్నాడు. పార్టీ అంటే ఒక పార్టీ వ్యతిరేక కార్యక్రమం కింద భావిస్తున్నాడు. అటువంటి ఏమి లేదు. మీకు ఎవరైతే ఈ వార్తలు చేస్తున్నారో వాళ్ళు బీజేపీ వ్యతిరేకి, ఈ కొన్ని మీడియాలలో ఇవన్నీ ప్రచారం చేస్తున్నారు. అటువంటి ఏం లేదు. మా అంతా ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా ఏకత్వం ఉన్నారు. ఎవరి మధ్యన కూడా విభేదాలు లేవు. అటువంటి వార్త ఇచ్చిన వాడు ఎవరైనా కానీ అది పార్టీ వ్యతిరేకి అని చెప్పి గుర్తించాలి. లోకల్ బాడీ మీద ఒక్క మాట సార్, ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఎన్ని గెలవబోతున్నారు, ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళబోతున్నారు? మేము లోకల్ బాడీలో ఎక్కువ శాతం బీజేపీ గెలుస్తాం. ఈసారి ఎక్కువ శాతం జడ్పీ చైర్మన్లు కూడా గెలుస్తాం. మేము గతంలో కొన్ని సీట్లకే మేము పరిమితమైనటువంటి బీజేపీ ఈరోజు ప్రజల ఆదరణ చూసిన తర్వాత, మాకు 8 ఎంపీ సీట్లు వచ్చిన తర్వాత, 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చిన తర్వాత, 3 ఎమ్మెల్సీలు గెలిచిన తర్వాత, 38% ఓట్లు తెలంగాణలో వచ్చిన తర్వాత
నార్త్ సౌత్ తెలంగాణ రెండు ప్రాంతాల్లో కూడా బీజేపీ మంచి ఒక ప్రజా ఆదరణ తీసుకున్న బీజేపీ ఈరోజు అతి ఎక్కువ శాతం మేము గెలుస్తాము, నాకు పూర్తి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు బీజేపీకి సంబంధించి జూబ్లీహిల్స్ విషయం కానీ లోకల్ బాడీలో కానీ ఖచ్చితంగా కూడా గెలుపొందుతుంది. ఎక్కువ జెడ్పీ చైర్మన్ కూడా కైవసం చేసుకుంటాము. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కొత్తగా ఏముంది, ముందే దాన్ని ఊహించామా తీర్పు వస్తుందని చెప్పి కూడా, కాబట్టి తీర్పును ఏ విధమైనప్పటికీ కూడా స్వాగతిస్తున్నామని చెప్పుకుని హైకోర్టుకు సంబంధించి హైకోర్టులో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం బలమైనటువంటి వాదనలు వినిపించాలి. బీసీలకు 42% రిజర్వేషన్ కూడా అమలు అయ్యేలా కూడా ఆ ప్రభుత్వ వాదనలు ఉండాలని చెప్తున్నారు. మరొక పక్క హరీష్ రావుకు సంబంధించి మాత్రం కౌంటర్ ఇస్తే హరీష్ రావు గత పార్లమెంట్ ఎన్నికలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎవరు పూర్తిగా ఇటు రాష్ట్రంలో కనుమరుగు అవుతున్నారు అప్పుడు అర్థమవుతుందంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.